అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. డ్రై ఫ్రూట్స్ని ఒక రోజు ముందు ఇలా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత 3-4 టైమ్స్ అవి బాగా వాష్ చేసి ఒక మిక్సీ జార్లో తీసుకుని మనం పేస్ట్ చేసుకోవాలి. ఈ మిక్సీ జార్లోనే నా దగ్గర ఉన్న వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని నేను ఒక 2 స్పూన్స్ అయితే ఈ డ్రై ఫ్రూట్స్లోనే వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనం విడిగా కలపన అవసరం లేదు. చిన్న వెనిలా ఫ్లేవర్ మనకి ఐస్ క్రీమ్కి వస్తుంది. సో ఇలాగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక బౌల్ పెట్టుకుని అందులో ఒక గ్లాసున్నర పాలు పోసుకుని అవి బాగా మరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలాగ కాగిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ముందుగా పేస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్ పేస్ట్ని ఆ కాగిన పాలల్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతా అందులో కరిగేలాగా మనం కలుపుతూనే ఉండాలి. ఇదంతా సిమ్లోనే పెట్టుకోవాలండి. కొంచెం అజాగ్రత్తగా ఉన్న మాడిపోతుంది, ఐస్ క్రీమ్ అంతా పాడైపోతుంది. సో జాగ్రత్తగా మనం ఇలా సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ దగ్గరికి వచ్చేంత వరకు ఉండాలి. ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా వేసాను. ఇలా అయిపోయిన తర్వాత దగ్గరికంటే వచ్చిన తర్వాత ఒక బౌల్ పటికీ బెల్లం పొడి అయితే వేస్తున్నానండి. ఇక్కడ మనకి బెల్లం కావాలంటే బెల్లం కూడా యూజ్ చేయొచ్చు, కానీ బెల్లాన్ని పొయ్యి మీద ఉన్నప్పుడు అస్సలు వేయకూడదండి. మొత్తం అంతా చిక్కబడిన తర్వాత ఈ చిక్కబడిన మిశ్రమాన్ని బెల్లాన్ని పేస్ట్ చేసేస్తే సరిపోతుంది. అంతేగాని పొయ్యి మీద ఉండగా మాత్రం వేయకూడదు. సో చూడండి, చిక్కగా వచ్చేసింది, రెడీ అయిపోయింది. అది ఇలా ఒక బౌల్ తీసుకుని ఆ మిశ్రమాన్ని చల్లారి పెట్టుకున్న తర్వాత ఈ బౌల్లో మనం చల్లారి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతా వేసుకున్న తర్వాత ఈ ఐస్ క్రీమ్ పేస్ట్ మీద డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రిడ్జ్లో ఒక 4 అవర్స్ పెట్టుకొని ఉంచాలి. ఇలా 4 అవర్స్ పెట్టుకున్న తర్వాత నేను తీసిన తర్వాత చూడండి, నొక్కి చూస్తున్నాను, ఎంత గట్టిగా అయ్యిందంటే కుల్ఫీలాగా అయ్యింది. సో ఈ స్పూన్తో కూడా గుచ్చి చూస్తున్నాను. చూడండి ముక్క చూడండి ఎలా వస్తుందో, సూపర్ గట్టిగా చాలా బాగుందండి. టేస్ట్ అయితే నేను తిన్నానండి, చాలా అంటే చాలా బాగుంది. సో దీని ముక్కల్లా కట్ చేశాను, చూడండి ఎంత బాగున్నాయో. సో డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.